హెబ్రీలకు రాసినటువంటి పత్రికలోని 12వ అధ్యాయము 27వ వచనం. 27 చదువుకుందాము. 11వ అధ్యాయము హెబ్రీ 11:27 వచనం. ఈ వాక్య భాగాన్ని మరి అందరం కలుసుకుంటామని. ఇది హెబ్రీ 11:27, హెబ్రూస్ 11:37 మనమందరం కలిసి చదువుకుంటాము. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధించబడిరి, శ్రమ ఖడ్గములతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందొచ్చు, అడవుల్లోను కొండల్లోను సొరంగంలో తిరుగులాడుతూ సంచరించి ఇటు వారికి లోకం యోగ్యమైనది కాదు. కాబట్టి మొదటిగా మనము ఈ యొక్క 27వ వచనంలో రాళ్లతో కొట్టబడినారంట. రాళ్లతో ఎందుకు కొట్టబడినారు అనేది దేవుని వాక్యం నుండి మనము గమనిస్తే, వాళ్ళు సత్యము కొరకు, దేవుని యొక్క మహిమ కొరకు. మొట్టమొదటిగా చూడండి, మనము మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనాన్ని చదివితే అక్కడ ఒక వ్యక్తి తన యొక్క స్వాస్థ్యం కొరకు తనదుగా చెప్పుకునేటప్పుడు రాళ్లతో కొట్టబడ్డాడు. తన వస్తువు అది, ఎవరిని అన్యాయం చేయలే, ఎవరి సొమ్ము కాదు అది. క్షమించండి, ఈ 21వ అధ్యాయంలో 13వ వచనాన్ని మొదటి రాజుల గ్రంథంలో ఇక్కడ పనికి మాలిన ఇద్దరు మనుషులు సమాజంలో ప్రవేశించి పట్టణము అవతలి కథను తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టి. ఎందుకు చావగొట్టినారు? కొన్నిసార్లు మనం ఏమి చేయకపోయినా మన సొమ్ము మనము తినడానికి కూడా దేవుని వాక్యంలో నిర్వహించబడింది. అంటే దేవుని ఆశీర్వాదం ఏదైనా మనం అనుభవించాలంటే 128వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించదవు. మన కష్టము, మనం చేసిన చేతుల కష్టము కూడా మనం అనుభవించినటువంటి దౌర్భాగ్యమైన స్థితి ఈ లోకంలో జరుగుతుంది. కొన్నిసార్లు మనము సంపాదించుకుంటాము మన కొరకని, మన పిల్లల కొరకని, మన భవిష్యత్తు కొరకని. అది కూడా మనకు కాకుండా చేసినటువంటి దుర్మార్గులు కొంతమంది ఉంటారు. ఇక్కడ అదే జరిగింది. నాబోతు అని ఒక భూస్వామి ఉంటాడు. ఆయన మీరు ఈ కథ అంతా కూడా చాలా పెద్ద అంశం ఇది, అన్నీ కూడా నేను క్లుప్తంగా చెప్తాను మీకు. నాబోతు అని ఒక వ్యక్తి ఉంటాడు. ఆయనకు రాజమందిరం అంటే రాజు కోటకు ఆనుకొని ఆయనకు ఒక పొలం ఉంది, భూమి ఉంది, మంచి నీళ్లు పారే పొలం అది. దాంట్లో మంచిగా కూర మొక్కలు అవి వేసుకొని, పట్టణానికి దగ్గర ఉన్న వాళ్ళు ఎట్లుంటారు, పట్టణానికి దగ్గర ఉన్న వాళ్ళు చాలా డెవలప్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ షేర్గూడెం అనే ఒక ఊరు ఉంటుంది, షేర్గూడెం కానీ ఈ పట్టణానికి దగ్గరగా ఉంటాయి ఇవన్నీ ఊర్లు. వాళ్ళు ప్రతిరోజు కొత్త పైసలే, వాళ్ళకు కొత్త డబ్బులే. ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న పంటలు వేసుకొని వెంటనే పోయి మార్కెట్ చేసుకొని సాయంకాలానికి వారంకి ఒక పంట, 15 రోజులకు ఒక పంట వస్తుంది. కూర మొక్కలు చల్లారంటే 10 రోజుల కల్లా పెరుగుతుంది. అది తీసుకొని కోసుకొచ్చి అమ్మేసుకుంటారు, డబ్బులు వస్తాయి. అట్లా పట్టణానికి సమీపముగా ఈ నాబోతుకున్నటువంటి పొలంలో మంచి కూర మొక్కలు వేసుకొని ఆయన చిన్న జీవితం జీవిస్తూ ఉన్నాడు. ఒక దినము ఈ మహారాజు, అంటే ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆహాబు అనేటువంటి రాజు ఉన్నాడు, దేశ అధ్యక్షుడు. ఆయన ఒక దినము ఆయన మిద్దె మీదకి, పైన బిల్డింగ్ మీదకి ఎక్కి అట్లా చూసినాడు. అట్లా చూస్తే పచ్చని పొలం కనపడింది. పచ్చని పొలం కనపడితే అబ్బా ఎంత బాగుంది, కూర మొక్కలు కూడా ఎంత బాగున్నాయని చెప్పేసి చూసేసి ఇంకా తెల్లారి వచ్చి ఒకని ఈ పొలం ఎవరిదో కనుక్కొని రారా అని చెప్పేసి ఒక వ్యక్తిని పంపించినాడు, పనిని పంపిస్తే ఆ పొలం ఎవరిని అడిగితే ఇది నాబోతు అని ఒక భూస్వామి ఉన్నాడు, ఆయనది భూమి అని
చెప్పినారు. ఆ వార్త వినగానే వాడిని పిలుచుకొని రా, నాబోతు అనేవాడు ఉన్నాడంట, వాడిని పిలుచుకురా అంటే రాజు కదా, పిలవగానే వచ్చినాడు ఆయన. వచ్చేసి ఒరే బాబు, నీకు ఇంతకంటే మంచి భూమి కొనిస్తా, నేను పొలం కొనిస్తా, ఈ భూమి నాకు ఇచ్చేసి అన్నాడు. అంటే ఆయన ఏమన్నాడంటే, అయ్యా ఇది నా పిత్రార్జితం, నా పెద్దల నుంచి సంపాదించి పెట్టిన భూమి, నేను సంపాదించింది కూడా కాదు, మా పెద్దల నుంచి మేము బతుకుంటూనే ఉన్నాం దీని మీద, అది ఇవ్వడానికి కుదరదు అన్నాడు ఆయన. ఈయన మూతి ముడుచుకొని పోయి పండుకున్నాడు, ఇంట్లో పోయి పడుకున్నాడు. భార్య వచ్చింది, ఆమె చాలా పవర్ఫుల్ క్యాండిడేట్, ఆమె చాలా భర్తకే సలహాలు ఇస్తూ ఉంటుంది ఆమె. ఇంకా ఆమెదే నాయకత్వం అంతే. ఆమె నేను ఉన్నాడా అంటే రాజు ఉన్నాడు అంటే ఉంటాడు ఈయన అంతే. ఈమె అంతా చెలాయిస్తూ ఉంటుంది. ఏమైంది అట్లా పండుకున్నావు, ఏమైంది, ఎప్పుడు ఇట్లా ఏదానికైనా ప్రతిదానికి ముఖం పడుచుకొని ఉంటావు ఏంది అని అడిగింది వచ్చి. అంటే మన ఇంటంటే ఒక పొలం ఉంది, కూర మొక్కలకు బాగుంటుంది అని ఆ పొలమాన్ని అడిగిన పిలిచి వాడు ఈయనన్నాడు అని చెప్పింది ఈయనకు. చెప్పేటప్పటికి వాడేవాడు, రాజుకి ఈయనోడేవాడు, మనం రాజు, అధికారం అంతా మనదే, ఈ దేశంలో ఏం చేసినా మనల్ని అడిగేటోడు ఎవడు లేడు, మనమే అధిపతులం, దానికి నీకు ఇంత చింత ఎందుకు, రేపు పొద్దున్నే నీవు ఆ పొలాన్ని తీసుకోవచ్చు, నీకేం అనుమానం లేదని చెప్పింది ఈమె. ఎట్లా చేస్తుందో ఈయనకి తెలియదు. రేపు పొద్దుడికి ఈ పొలం మనకి ఎట్లా వస్తుందో తెలియదు, ఈయనకి తెలియదు. ఆమె చక్కటి ప్లాన్ వేసింది. ఏం ప్లాన్ వేసింది అంటే, ఇద్దరు మనుషులు పిలిచి, రే ఈ ఊరు ఈడి ఏ వీధికి చెందినోడో ఒకసారి ఎంక్వైరీ చేసుకొని రాడని చెప్పి ఒకరిని పంపించింది. ఎంక్వైరీ చేసుకొస్తే ఫలాని గల్లీకి చెందినోడు వీడని సమాచారం వచ్చింది. ఆ ఊర్లో గల్లీకి ఎవరు ఊర్లో ఉంటారు కదా మెంబర్లు, వార్డు మెంబర్ ఎవడో మరి పిలుచుకురారా, వార్డు మెంబర్ పిలుచుకొస్తే రే నీకు చెప్తున్నా, ఇగో ఇద్దరు మనుషులు రేపు పొద్దున ఏం సాక్ష్యం చెప్తారో ఆ సాక్ష్యం విని ఆ నాబోతు అనే వానికి తీర్చేసి దానికి తగిన శిక్ష విధించండి అని చెప్పేసి ఆ వార్డు మెంబర్కు ఆజ్ఞ జారీ చేసింది ఈ రాణిగారు. చేసేటప్పటికి ఇంకా వీళ్ళిద్దరికి నేర్పించింది. ఏమని అంటే, ఈ ఇద్దరు పనికి మాలిన ఉంటారు కదా, పని పాటలు ఏమి ఉండాలి వాళ్ళకు. ఇక ఎవడు ఇట్లాంటి అబద్ధాలు చెప్పేటవాడు ఎవడన్నా ఉన్నాడా, అబద్ధాలు మా దగ్గర చెప్పించేవాడు ఎవడన్నా దొరికితే 15 చేతులు పెడితే, లేకుంటే డ్రింక్ ఇస్తే చాలు, పోయి ఏం చెప్పంటే అది చెప్తారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళని ఇద్దరు పట్టుకొచ్చి చెప్పిందంట. ఏం చెప్పిందంటే, అరే నాబోతు దేవునికి రాజుకు విరోధంగా మాట్లాడిండు అని మీరు చెప్పండి రా, సాక్ష్యం మేము విన్నాం, మేము ఇద్దరం సాక్ష్యం అని చెప్పండి రా అని చెప్పిండు వీళ్ళకి. సరే రాణిగారు అంటే, మీకేం కావాలంటే మంచి కోట ఇప్పిస్తారు వేరా అని చెప్పేసి కోట ఇప్పిస్తే వీడు పోయి ఆ సర్పంచ్ని కలుసుకున్నారు. ఆ ఊరు సర్పంచ్ని కలుసుకొని వాడిని పిలిచినారు. వాడు సర్పంచ్ చేసేటంటే పెద్ద సభ ఏర్పాటు చేసాడు. సభ ఏర్పాటు చేసి పెట్టి ఈ ఇద్దరు మనుషులు పిలిచాడంట. పిలిచారే ఆ నాబోతుని పిలవాడంటే వాడిని పిలుచుకొచ్చారు. ఈ నాబోతు అనేవాడు రాజును దేవుని దూషించడే, వీడు మేము చూసిన విన్నాము అన్నాడు. ఆ సర్పంచ్ చెప్పేశాడు, ఊరి ఆ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తికి చెప్పేశారు. వార్డు మెంబర్కి చెప్పేటప్పటికి రాజును దూషించినోడు ఏం చేయాలా, దేవదూషణ చేసినోడు ఏం చేయాలా, వాళ్ళ చట్ట ప్రకారం ఊరు బయటికి తీసుకుపోయి రాళ్ళతో కొట్టి, అరే నేను చెప్పలేదా రాజు ఎవరో నాకు తెలియదు, రాజు నేను దూషించలేదు వీడు అన్నా కానీ కూడా వీని ఎవడు పట్టించుకోవడం లేదు. ఇక వీరి మీద ఏం వర్షం పడింది, రాళ్ళ వర్షము అయిపోయా, క్లోజ్, మన చాప్టర్ క్లోజ్ అయిపోయింది, అంతే, చనిపోయినాడు. రాళ్ళ దెబ్బల చేత చనిపోయినాడు. తన సొంత స్వాస్థ్యమే, తన సొమ్ము తాను తినడానికి అర్హత లేకుండా ఈ లోకాన్ని ముగించాడు. అంటే దీనికి ఏం కావాలా, దేవుని కృప ఉండాలా, దేవుని కృప ఉండాలి. కానీ దేవుడు అది గమనించినాడు, దేవుడు చూసినాడు. ఆయన సత్యాన్ని దేవుడు గమనించే దేవుడు ఉంటాడు. ఎవడు వాడు అనుకున్నాడు, ఆ రాని అనుకుంది, ఆ వ్యక్తి రాజు అనుకున్నాడు, మాకెవడు తిరుగులేడు అని చెప్పేసి తర్వాత ఒక వ్యక్తిని పంపించేసి దైవజనుడు, ఒరేయ్ నీ నాబోతు రక్తము ఎక్కడ కుక్కలు నాకినాయో అక్కడే యెజబెలు యొక్క రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయి, జాగ్రత్త అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోయినాడు ఆయన. తర్వాత జరిగింది అది. దేవుని బిడ్డలారా, విషయం ఏంటంటే, సత్యము కొరకు తన స్వాస్థ్యమును తాను అనుభవించలేక, అంటే దేవుని యొక్క కృప పొందలేనటువంటి వ్యక్తి,
పాపము వలన వచ్చే జీతము మరణము, దేవుని కృపావరము మన ప్రభైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుని కృప మన మీద ఉండాల. మన సొంత సొమ్ము కూడా మనము అనుభవించాలంటే ఏముండాలా? దేవుని కృప ఉండాలి. దేవుని కృప లేనిదే ఎవడు కూడా తిన్న ఆహారము కూడా జీర్ణించుకునే శక్తి ఉండదు. దేవుని కృప అవసరం. చూసారా, నాబోతు మీద తీర్పు జరిగిన తర్వాత వాడు చంపబడ్డాడు, అది వేరే సంగతి. కానీ ఇతడు దైవ కృపలో లేడు, దేవుని కృప అతనికి లేదు. గనక దేవుని కృప లేకపోయినట్లయితే మనము చేసిన కష్టం కూడా మనము అనుభవించలేము. ఎవరో దాన్ని ఆక్రమించుకుంటారు. తన సొంత స్వాస్థ్యమును కూడా అతను అనుభవించలేక రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. దేవుని కృపకు దూరముగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క పరిస్థితి ఇది. గనక అందుకంటాడు 103వ కీర్తనలో, కృపకు వేడు వారిని, కృపకు వేడుకునే వారిలో ఏం చేస్తాడు దేవుడు? సంతోషిస్తాడు. వాక్యమును యాకోబుకు తెలియజేస్తే కృపకు వేడు వారు 140 కీర్తన చూడండి, అది కృపకు వేడుకునే వారిలో నేను సంతోషిస్తానని చెప్పాడు దేవుడు. కనుక మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క కృప మీద మనము ఆధారపడి ఉండాలి. దేవుని కృప మీద మనము ఆధారపడే వ్యక్తులమైతే దేవుడు మన విషయంలో సంతోషించి మనము చేసిన కష్టార్జితమును దేవుడు మనల్ని అనుభవించినట్లుగా చేస్తాడని మనం దేవుని వాక్యం చేత నేర్పించబడుతున్నాం. ఈ యొక్క నాబోతు అనే వ్యక్తి మరి ఆ రీతిగా దేవుని కృపకు దూరముగా ఉన్న కారణాన శత్రువుల చేత తన యొక్క స్వాస్థ్యమును పోగొట్టుకొని రాళ్లతో కొట్టబడి చంపబడినాడు. కృపకు వేడు వారిలో సంతోషించేవాడు అనే మాట ఉంది. 147 46 11 చదవను. చూడండి ఎంత మంచి మాట. కృప కొరకు కనిపెట్టుకునేవారు. దేవుని కృప మనం ఎల్లప్పుడూ కూడా గమనించండి. యవనస్తులారా, యవన బిడ్డారా, మీరు ఏం చేయాలంటే దేవుని కృప మీ భవిష్యత్తు మీద దేవుని యొక్క కృప ఉండాలి. దేవుని కృపలో మనము ఆయన కృపయందును జ్ఞానమందును ఎదుగుతూ రావాలి. కృపయందును జ్ఞానమందును వర్ధిల్లినారు. సమూయేలు విషయం రాయబడింది, దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లినాడు. ఇద్దరి విషయంలోనే ఈ మాట రాయబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో రాయబడింది, ఆయన దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లినాడు. మనం వర్ధిల్లాల. కృప లేనట్లయితే ఇది జరుగుతుంది. కృప రాళ్ళతో తన సొంత స్వాస్థ్యమైనప్పటికీ అక్కడ నా అనేవాడు ఎవడు కూడా ముందుకు రాలేకపోయినాడు. ఎంతో అధ్వానంగా తన జీవితం ముగించబడింది. కాబట్టి కృపకు మనము పాత్రలమై ఉండాలి. యేసు ప్రభు కృపా సత్య సంపూర్ణ అని రాయబడింది. యేసు ప్రభు యొక్క కృప మన మీద ఉండాలని మనం కోరుకునే వాళ్ళగా ఉండాలి. తర్వాత 2వ దినవృత్తాంతముల గ్రంథము 24వ అధ్యాయం 20వ వచనంలో ఇంకొక వ్యక్తి ఈ రీతిగా రాళ్లతో కొట్టబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 2వ దినవృత్తాంతములు 24:20. 2 Chronicles 24:20 చదవండి. యెహోయాద కుమారుడైన జకరియా మీదికి రాగా జనుల ఎదుట నిలబడి
రాజు మాటను బట్టి ఆ, రాళ్ళు రువ్వి చావగొట్టిరి. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎలాంటి వాడంటే సత్యము కొరకు నిలబడినటువంటి వ్యక్తి. ధైర్యముగా ఈయన ప్రధాన యాజకుని కొడుకు. ఎవరైనా జకర్యా ఎవరు? ప్రధాన యాజకుని కుమారుడు. ప్రధాన యాజకుని కుమారుడు. ఎందుకంటే ప్రజల యొక్క అక్రమ జీవితం. ఈ యోవాష్ అనేవాడు 7 సంవత్సరాల వయసులో కుటుంబం అంతా కూడా కోల్పోతే యెహోయాదా అనే యాజకుడు దగ్గర తీసి పెంచి పెళ్ళిళ్ళు చేసి ఆయనను తీర్చిదిద్ది రాజ్యం అప్పగించినప్పుడు ఆయన ముసలివాడై చనిపోయినాడు. ఆయన పిల్లలు, ఆయన కుమారుడైనటువంటి జకర్యా ఈయన. ఎవరైనా? ఈ యాజకుని యొక్క కుమారుడైన. తండ్రి చనిపోయినాడు అప్పటికే. తండ్రి చనిపోతే పిల్లలు ఉన్నారు, నమ్మకంగా సేవ చేస్తున్నారు దేవుని సన్నిధిలో. రాజు పెంచి వాళ్ళ చేతుల మీదనే పెరిగి పెద్దగైన వాడు ఎంతో దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు. దుర్మార్గాన్ని ఖండించినాడు ఆయన. ఒరేయ్, నీవు ఇలాగ చేయకూడదు. నీ పెంపకం ఏమిటి? నీ జీవితం ఏంటి? దేవుని ఇంటిలో దేవుని దాసుని చేత పెంచబడ్డావు కాబట్టి నీవు ఇది చేయడం కరెక్ట్ కాదు అని హెచ్చరిక చేసినాడు. హెచ్చరిక చేసినందుకు ఏం చేసినాడంట? వాడు తిరుగుబాటు చేస్తున్నాడు. రాళ్ళతో కొట్టి చంపండి అని అన్నాడు. ఎవరు? ఆ యోవాష్ అనేవాడు రాజు. వాడు వాళ్ళ చేతుల్లో పెరిగిన వాడాడు, దుర్మార్గుడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు దేవుడు అందరికీ అనుమతించడు ఇలాంటిది. కానీ అయినప్పటికీ సత్యమును పలుకుతూనే ఏమాత్రం కూడా జడియకుండా, ఎందుకంటే సత్యము కలిగినటువంటి వాడు, సత్యములో నిలిచిన వాడు, అతనికి ఉండే ధైర్య సాహసములు ఎదిరిస్తూ దేవుని కొరకు నమ్మకమైనటువంటి హతసాక్షిగా ఆయన మరణించినాడు. హతసాక్షి ఆయన హతసాక్షి. ఒక విజయవంతమైనటువంటి మరణం ఆయనది. కాబట్టి మనం గమనించినట్లయితే ఈయనను గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 35వ వచనంలో ఈ వ్యక్తిని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. నీతిమంతుడు, ఏబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును మీరు చంపిన బరకీయ కుమారుడైన జకర్యా రక్తము ఎక్కడ చేర్చబడ్డాడు? ఈయన ధైర్యముగా ఎవరికైతే ప్రభు కొరకు నిలబడినారో, సత్యం కొరకు నిలబడినారో అలాంటి వారు ఎక్కడ ఉన్నారంట? నీతి మంతులు. ఏమన్నాడు యేసు ప్రభు ఆయన గురించి? కొన్ని వందల సంవత్సరాల తర్వాత దేవుని యొక్క జాబితాలో చేర్చబడినాడు. సత్యము కొరకు నిలబడి, నీతి కొరకు నిలబడి. ఒక వ్యక్తి కృపలో నుండి కోల్పోయి, ఆస్తిని కోల్పోయి ఒక వ్యక్తి మరణిస్తే, ఇంకొక వ్యక్తి సత్యము కొరకు, నీతి కొరకు, దేవుని వాక్కు కొరకు రాజును కూడా ఎదిరించినాడు. నీవు చేసింది కరెక్ట్ కాదు, నీవు చేసేది తప్పు. అలాంటి పాపమును ఖండిస్తూ తన ఎక్కడనంటే ఆయన చనిపోయినాడు. ఆయన చనిపోయిన స్థలం ఏంటిది? బలిపీఠమునకు ఆవరణమునకు బలిపీఠకు మధ్యలో రాళ్లతో కొట్టి చంపేశారు ఆయన. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, సత్యం కొరకు నిలబడినప్పుడు కొన్ని ఆటంకములు, కొన్ని అవరిందలు, అపరాధములు మన మీద వచ్చి పడినప్పుడు కూడా ధైర్యముగా నిలబడినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎవరంటే వీళ్ళు నీతిమంతులు, దేవుని యొక్క జాబితాలో, హతసాక్షుల యొక్క జాబితాలో ఉన్నటువంటి వారు. వీరి కొరకు దేవుని యొక్క బలిపీఠము దగ్గర ఒక విశ్రాంతి స్థలమును దేవుడు సిద్ధపరిచినాడు. మీరు నాతో కూడా పరదేశంలో ఉందరు అని చెప్పినాడు. పరదేశ అనే ఒక రెస్ట్ హౌస్ ఉంది అక్కడ వీళ్ళ ఆత్మలన్నీ కూడా దేవుని సన్నిధిలో ఉంటున్నాయి. కాబట్టి దేవుని విడుదలమైనటువంటి మనము ఎల్లప్పుడూ కూడా సిద్ధపడినటువంటి వ్యక్తులుగా, దేవుని కృప పొందిన వ్యక్తులుగా, సత్యము కొరకు నిలిచిన వ్యక్తులుగా మనల్ని మనము ప్రతిష్ఠ చేసుకోవాలా.
మొట్టమొదటి ఏంటంటే కృపలో నిలిచి ఉండాలా. తర్వాత రెండవ భాగం ఏంటంటే సత్యములో నిలకడగా ఉండాలా. సత్యములో నిలిచి అపవిత్రతను, సాతాను యొక్క శక్తిని ఎదిరించేవారుగా ఉండాలి. అలాంటి వారు దేవుని యొక్క మరి పరలోక సంబంధమైన ఆయన రాజ్యములో వారికి ఉన్నతమైనటువంటి స్థానాన్ని దేవుడు సిద్ధపరిచి ఉంచడం చూస్తూ ఉన్నాం. ఇంతకాలమైన తర్వాత ఆ వ్యక్తిని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈయన నీతిమంతుడు. ఆ నీతిమంతుడైనటువంటి ఏబేలు రక్తము మొదలుకొని బరికీయ కుమారుడైనటువంటి జకరియా రక్తం వరకు భూమి మీద చిందించబడిన నీతిమంతుల రక్తము సాక్ష్యం పలుకుతుంది. సాక్ష్యము. ఈ లోకంలో నీవు జీవించిన ప్రభు కొరకు జీవించిన జీవితము గొప్ప సాక్ష్యముగా ఉంటుంది. అనేక ఆత్మలకు ఒక సవాలుగా ఉంటుంది అలాంటి జీవితం. కాబట్టి కృపలో నిలిచి పోరాడినట్లయితే నీవు సాక్షార్థమైనటువంటి జీవితం ఉంటుంది. కాబట్టి మనము ఆ రీతిగా సిద్ధపడాలి. కృపలో రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో కోయబడ్డారంటే ఇంకా చాలామంది శోధించబడి శ్రమపడ్డారు. కాబట్టి వాళ్ళందరి యొక్క జాబితా నీతిమంతుల యొక్క ఒక పట్టిలో ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా మనము కూడా అలాగా సిద్ధపడిన వ్యక్తులుగా ఉండాలి. నీతి కొరకు దేవుని యొక్క కృపలో నిలిచి మనము శక్తివంతమైనటువంటి ప్రజలుగా నిలబడినటువంటి వారంగా ఉండాలి. అలాగైతే ప్రభు యొక్క కవిలలో లేక ఆయన యొక్క జీవ గ్రంథములో మన యొక్క పేర్లు దాఖలు చేయబడి ఉంటాయి. పరిశుద్ధత యందు ప్రతిష్ఠ చేయబడినవాడు యాజకుడు. ఆ యాజకుడు ఈ లోకంలో తన యొక్క జీవితాన్ని సత్యాన్ని చెబుతూ సత్యాన్ని ప్రకటిస్తూ ఈ జీవితాన్ని ముగించినాడు. కనుక యేసు ప్రభు యొక్క ఆయన స్వార్థలో ఆయన మాట జ్ఞాపకం చేసి చెప్తున్నాడు. ఆ మాటని జ్ఞాపకం చేసుకునే ఆ యొక్క ఇక్కడ ఈ అధ్యాయంలో మత్తయి సువార్త ఈ 23వ అధ్యాయంలో శాస్త్రులతో పరిచయులతో మాట్లాడేటప్పుడు శక్తివంతమైనటువంటి ఆ వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడు. ఆ నీతిమంతుడు మీ మీద సాక్షిగా ఉన్నాడు, జాగ్రత్త. వాడు చనిపోయినాడు అనుకుంటారేమో, ఆడొక దినం మీ మీద సాక్ష్యం పలకనై ఉంటున్నాడు అని చెప్తుంటున్నాడు. అలాంటి జాబితాలో దేవుడు మనం ఉండాలని కోరుతుంటున్నాడు. కాబట్టి ఇలాంటి భాగ్యం అందరికీ రాకపోవచ్చు, కానీ సత్యము కొరకైతే మనం ఎక్కడైనా గట్టిగా నిలబడేటటువంటి వ్యక్తులుగా ఉండాలి, దేవుని కృపను పొంది. ఆ రీతిగా దేవుడు మనల్ని సిద్ధపరచును గాక ప్రార్థన చేసుకుంటాం. శివుని ప్రార్థన చేయండి.
ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప మనకు ఆయా పరిశుద్ధులకు ఎల్లప్పుడూ తోడైండు గాక. ఆమేన్. నందలి బలమునానందించడు